అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ భక్తిగల స్త్రీ కొనియాడబడును. ఆమె చేసిన పనులే ఆమెకు ఘనతను సంగును.
ఫలములు పొంది ఘనతను పొందిన ప్రార్థన చేసి వీరవనితగా ఫలములు పొంది ఘనతను పొందెను. హన్నవలే నీవు ప్రభు ప్రార్థన చేసేదవా, హన్నవలే నీవు ప్రభు ప్రార్థన చేసేదవా. దేవుని యందు భక్తి గల స్త్రీ కొనియాడబడును. ఆమె చేసిన పనులే ఆమెకు ఘనతను సంగును. ప్రభు పాదములు ఆశ్రయించి ఉత్తమమైనది కోరుకున్నది. అవును, ప్రభు పాదములను ఆశ్రయించి ఉత్తమమైనది కోరుకున్నది. మరియవలే నీవు ప్రభు సన్నిధి చేరేదవా, మరియవలే నీవు ప్రభు సన్నిధి కోరేదవా. దేవుని యందు భక్తి గల స్త్రీ కొనియాడబడును. ఆమె చేసిన పనులే ఆమెకు ఘనతను సంగును. దేవుని యందు భక్తి గల స్త్రీ కొనియాడబడును. ఆమె చేసిన పనులే ఆమెకు ఘనతను సంగును. ఘనతను సంగును. ఘనతను సంగును. ఘనతను సంగును. ఈ రోజున మన జీవితాల్లో సాతాను యొక్క తంత్రాలను ఎదిరించాలి అంటే, అపవాది శక్తుల మీద పోరాటం చేయాలి అంటే, మన వ్యాధుల మీద మనం పోరాటం చేయాలి అంటే, కృంగుదల మీద మనం పోరాటం చేయాలి అంటే, మన జీవితంలో చింత మీద మనం పోరాటం చేయాలంటే, పోరాటం చేయడానికి మనకు కొన్ని వెపన్స్ కావాలి. వాటినే దేవుని లేఖనం చెప్తున్న యుద్ధోపకరణాలు అన్నారు. అపవాది దుర్గాల్ని పడగొట్టాలి అంటే, మన దేవుని కోసం ఒక నమ్మకమైన సాక్షులుగా ఈ లోకంలో జీవించాలంటే మన దగ్గర కొన్ని ఆయుధాలు కావాలి. ఆ యుద్ధోపకరణాల గురించి ఉదయకాల సమయంలో మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి గ్రంథాలు తెరవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మరొకసారి చదువుతున్నాను. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి.
అవునండి, ఈ రోజున మనకి ఆ యుద్ధోపకరణలు అవసరం. మన జీవితాల్లో చింతలు, మన జీవితంలో నిందలు, అవమానాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎస్పెషల్లీ మన స్పిరిచువల్ రియల్మ్లో ఆత్మీయంగా ఎదగకపోవడానికి కారణం ఏంటంటే సాతాను యొక్క తంత్రాలు, అపవాది మన మీద ప్రయోగిస్తున్నటువంటి అగ్ని బాణాలు, అపవాది మన జీవితంలో కలుగు చేస్తున్నటువంటి ఆ యొక్క చింత, ఆ యొక్క భయం, వీటి ద్వారా ఆత్మీయంగా మనం ముందుకు కొనసాగలేకపోతున్నాం. ఈ లోకంతో మనం పోరాటం చేయలేకపోతున్నాం. శరీరం మీద, దుష్టుడంటే అపవాది మీద, లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవుడం మీద మనం పోరాటం చేయలేకపోతున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలని ఆశించేటువంటి వారు తప్పనిసరిగా ఆకాశమందున్నటువంటి దురాత్మల సమూహంతో పోరాడవలసిన వారై ఉన్నారు. మనం ఆత్మీయంగా నడుస్తూ ఉన్నప్పుడు మనకు కనిపించిన శక్తులతో మనం పోరాటం చేయాల్సి వస్తుంది. వాటినే దురాత్మ శక్తుల ప్రభావం అన్నారు. ఆ దురాత్మ శక్తులతో పోరాటం చేయాలంటే మనకు యుద్ధోపకరణాలు కావాలి. ఉదయకాల సమయంలో ఒక 4-5 యుద్ధోపకరణాలు మీతో మాట్లాడదాం. తద్వారా మీరు ఆత్మీయంగా మీరు పటిష్టంగా ఉండాలండి. ఒకవేళ మీ బాహ్య పురుషుడు రోజు రోజుకి కృషించిపోతున్నా, రోజు రోజుకి బలాన్ని కోల్పోతున్నా, మీ యొక్క బాహ్య పురుషుడు అందవిహీనుడవుతున్నా, మీ బాహ్య పురుషుడు శక్తిహీనుడవుతున్నా సరే, ఆంతర్య పురుషుడు రోజు రోజుకి ఎలా ఉండాలి? నూతనపరచబడాలి. అంటే అర్థం ఏంటి? శరీరం రోజు రోజుకి ఓల్డ్ అవుతూ ఉంటుంది. శరీరములో మనకి సమస్యలు బయలుదేరుతుంటాయి, వ్యాధులు బయలుదేరుతుంటాయి, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అపోస్తలుడైన పౌలు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా మా ఆంతర్య పురుషుడు రోజుకి నూతనపరచబడుతున్నాడు అన్నాడు. అంటే ఆత్మలో మనం ఏమవ్వాలి? పురుకొల్పబడుతుండాలి, ఆత్మలో వర్ధిల్లాలి. యోహాను గాయకుత్రాన్ని రాస్తూ అంటున్నాడు 3వ యోహాను పత్రికలో, ప్రియుడాను ఆత్మలో వర్ధిలుచు ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిలుచు సౌఖ్యంగా ఉండాలని కోరుతున్నాను అన్నాడు. అందుని బట్టి ఆత్మలో వర్ధిల్లేటువంటి వారు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నప్పుడు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. సామాజికంగా వర్ధిల్లుతావు, ఆర్థికంగా వర్ధిల్లుతావు, ఇంకా చెప్పాలంటే ఫిజికల్గా ఆరోగ్యపరంగా నువ్వు వర్ధిల్లుతావు. నీ కుటుంబము ఆ దేవుని యొక్క దీవెన పొందుకుంటుంది, నీ బిడ్డలు వర్ధిల్లుతారు. మొదట మన జీవితాల్లో ఆశీర్వాదం పొందాలని ఆశ కలిగినటువంటి వారందరూ కూడా ఆత్మీయంగా వర్ధిల్లటం నేర్చుకోవాలి. ఫిజికల్గా మనం ఎలాగో వర్ధిల్లుతుంటాం, కానీ ఆత్మీయంగా వర్ధిల్లినప్పుడు అన్ని విషయాలు మనం ఏమవుతుంటాం? దేవుడు మన మనోభిష్టాన్ని సఫలం చేస్తాడు, మన యత్నాన్ని దేవుడు సఫలం చేస్తాడు. ఎప్పుడు తెలుసండి? ఆత్మీయంగా వర్ధిల్లుతున్నప్పుడు. నీ యొక్క ఆంతరంగిక పురుషుడు రోజుకి ఏమవుతుండాలి? నూతనపరచబడాలి. ఆలోచన చేయండి, మీ యొక్క ఆంతర్య పురుషుడు అంటే మీ ఆత్మ ఏ విధంగా వర్ధిల్లుతుంది. చూడండి, ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు అనేటువంటి 2 గుంపుల గురించి దేవుని లేఖలను మనం చదువుతాం. ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు. ఆత్మ సంబంధులు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన విషయం మీద ఏముంచుతారు? వారు మనసు ఉంచుతారు. శరీర సంబంధులు ఎప్పుడు శరీరం కోసం బ్రతుకుతారు కదా, ఏం తిందామా, ఏం ధరించుకుందామా అని ఆలోచన కలిగినటువంటి వారు. పరిశుద్ధంలో 2 గొప్ప ధనవంతులు మనం చూస్తాం. కీర్తనలో దావీదును మనం చూస్తాం. అతడు ఆత్మ సంబంధాన్ని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచాడు. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరొకము, ఆయన నీ దోషములన్నీ క్షమించేవాడు, నీ సంకటములన్నీ కుదుర్చేటువంటి వాడు. దావీదు దేవునికి ఇష్టానుసారుడుగా ఉన్నాడు. ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అని ఆ దావీదు గురించి దేవుడే గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. వీరు ఆత్మ సంబంధులు. ఖచ్చితంగా దావీదు ఆత్మ సంబంధి కాబట్టి ఆత్మ సంబంధంగా నడిచాడు. శత్రువును కూడా ప్రేమించగలిగాడు, సమాధానాన్ని కోరుకున్నాడు, దేవుని ఆత్మతోను సత్యంతో ఆరాధించాడు, ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వాడు, దేవుని వాక్యాన్ని ప్రేమించినటువంటి వాడు దావీదు. అదే రీతిగా ఆత్మ సంబంధిని మరొక వ్యక్తిని మీ ముందు పెడతాను. ఆ వ్యక్తి బాప్తిస్మిచ్చి యోహాను. అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉన్నాడు. దేవుని సన్నిధన్నా, దేవుని ఆరాధించడం అన్నా, దేవుని వాక్యాన్ని ప్రకటించడం అన్నా ఆసక్తి కలిగినటువంటి వాడు. అంటే చూడండి, ఆత్మ సంబంధుల యొక్క వారి జీవితాలు విశ్వాసంతో నింపబడతాయి, వారి జీవితం నిరీక్షణతో నింపబడతాయి. అబ్రహాము కూడా ఆత్మ సంబంధే. అందును బట్టి శరీర సంబంధమైనటువంటి కోరికలతో ఆ వ్యక్తి ఎక్కువగా నింపబడలేదు. దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడు అన్నాడు, ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాను అన్నాడు. కానీ ఒక శరీర సంబంధం ఉంచుతాను. ఆ వ్యక్తి ఎవరంటే ధనవంతుడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమన్నాడుగా. ఆ వ్యక్తిని ఏ జాబితాలోకి మనం వెయ్యాలి? శరీర సంబంధి. అంటే బాగా తినాలి, బాగా త్రాగాలి, బాగా సుఖించాలి అనే కాన్సెప్ట్ కలిగినటువంటి వాడు శరీర సంబంధి. ఏషావు ఉన్నాడు చూసారా, ఏషావు కూడా శరీర సంబంధే. ఒక్క పూట కూటి కొరకు తన యొక్క జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసుకున్నాడు. చూడండి ఎంత దౌర్భాగ్యుడో. జ్యేష్ఠత్వ హక్కు అంటే
నిజంగా పెద్ద కొడుక్కి ఎంత వాల్యూ ఉంటుందండి కుటుంబంలో. పాత నిబంధన కాలంలో పెద్ద కొడుక్కి ఎంత గౌరవం అంటే తండ్రి ఆస్తిలో 3 వంతులు పెద్ద కొడుక్కి ఇచ్చేసేవారండి. అంటే ఇంటి పేరు నిలబెడతాడు, పైకి ఇంటి గౌరవాన్ని నిలబెట్టేటువంటి వాడు పెద్ద కొడుకే. అందులో బట్టి తండ్రి ఆస్తిలో 3 వంతులు అంటే తండ్రికి ₹1,00,000 ఉందనుకోండి, ₹1,00,00,000 ఉందనుకోండి, 75 లక్షలు ఎవరికి వెళ్ళిపోయి? పెద్ద కొడుకు వెళ్ళిపోయి. జ్యేష్ఠత్వం హక్కు అది. అసలు అది జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఆ గొప్ప ప్రివిలేజ్ ఉంటుంది జ్యేష్ఠుడికి. మన కుటుంబాల్లో కూడా జ్యేష్ఠుడికి చాలా చాలా ఏముంటుంది చెప్పండి, వాల్యూ ఉంటుంది కదా. కుటుంబం అంతా కూడా జ్యేష్ఠుడి మాట వింటూ ఉంటారు. మా నాన్నగారు వాస్తవానికి కుటుంబంలో జ్యేష్ఠుడు. అందులో బట్టి మా అత్తయ్యల్ని కానివ్వండి, మా బాబాయిల్ని మొత్తం రూల్ చేసేది మా డాడీ అనమాట. వాస్తవానికి మా నాన్నగారి మాట ఎవరు జవదాటేవారు కాదు కుటుంబంలో. తల్లిదండ్రులు కూడా అంత గౌరవాన్ని ఇచ్చేవారు మా తండ్రి గారికి. జ్యేష్ఠుడికి ఈ తరంలో కూడా గొప్ప వాల్యూ ఉంది. కానీ శరీర కోరికలను బట్టి, ఇచ్చలను బట్టి ఒక్క పూట కూటి కొరకు, ఏమన్నా ఒక పూట తినకపోతే మనిషి ఉండలేడా? ఒక్క పూట తినకపోతే మనిషి ఉండలేడా? ఆ ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత హక్కును అమ్మేసుకున్నాడు. ఎర్రెర్రగా ఉన్నటువంటి ఆ చిక్కుడికాయ కూర, ఆకలితోనే ఉన్నాడు, మంచిదే, తినాలని ఆశ ఉంది, ఆగలేడా? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత హక్కును అమ్మేసుకున్నాడు. భ్రష్టుడు, వ్యభిచారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. వీళ్ళు శరీర సంబంధులు. మనం ఎలా బ్రతకాలి అంటే ఆత్మ సంబంధులుగా బ్రతకాలి. శరీరం కొరకే జీవించడం కాదు, ఆత్మను అభివృద్ధిలోకి నడిపించాలి, ఆత్మ వర్ధిల్లాలను కోరుకోవాలి. అప్పుడు దేవుజనాగమా, నేను త్వరగా కొన్ని యుద్ధోపకరణాలు మీతో మాట్లాడతాను. యుద్ధోపకరణాలు మీరు ఖచ్చితంగా చేతబోనాలి. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఏ రీతిగా శత్రు మీద విజయం సాధించాలంటే సైనికుడు ఖచ్చితంగా యుద్ధోపకరణాలు చేపడతాడో, వెపన్స్ కలిగి ఉంటాడో, మనం కూడా మన శత్రువైన అపవాది మీద, మన శరీరం మీద, సాతాను మీద మనం విజయం సాధించాలి అంటే మనం కూడా మన దగ్గర కొన్ని ఏముండాలా? యుద్ధోపకరణాలు ఉండాలి, వెపన్స్ ఉండాలి, ఆయుధాలు ఉండాలి. ఇంకో మాట చెప్తున్నాను, అదేంటంటే యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. అపవాదిని ఏం చేయాలా? అపవాదిని చూసి మనం పరిగెత్తేయకూడదు, అపవాదిని చూసి మనం భయపడి పరిగెత్తేయకూడదు, వాడిని ఎదిరించాలి. చూడండి, మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నైట్ టైమ్స్ కుక్కలు మన బైక్స్ని వెంటాడుతూ ఉంటాయి. ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేశారా? మీరు నైట్ టైం కావచ్చు, మార్నింగ్ టైం కావచ్చు, వీధుల్లోంచి వెళ్తున్నప్పుడు కుక్కలు ఏం చేస్తాయంటే మీ బండి వెనకాల పరిగెడుతుంటాయి. మీరు ఇంకా భయపడి యాక్సిలేటర్ ఇచ్చారనుకోండి, అవి ఇంకా మీ వెనకాల పరిగెడుతూ చాలా ఇబ్బంది పెడతాయి. అలా కాకుండా బైక్ ఆపేసి స్టాండ్ వేసి నిలబడి ఆ కుక్కలు ఏమవుతాయి? పరిగెత్తుకుంటా తోక ముడుచుకుని పరిగెత్తేస్తాయి. ఈరోజున సాతాను కూడా అటువంటి స్వభావం కలిగినటువంటి వాడే. మనం ఎదిరించకపోవడం వల్లనే వాడు మనతో ఏం చేస్తాడు? ఇబ్బంది పెడుతున్నాడు. ఒక్కసారి వాడిని ఎదిరించామా, వాడు అక్కడి నుంచి ఏమవుతాడు? పారిపోతాడు. అదే దేవుని లేఖనం చెప్తా ఉంది, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోను. రెసిస్ట్ డెవిల్, రెసిస్ట్ చేయండి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి, రెసిస్ట్ డెవిల్ దెన్ హిల్ ఫ్లీ ఫ్రమ్ యూ. ఫ్లీ అంటే పారిపోట. వాడు మీ వద్ద నుంచి ఏమవుతాడు? పాపాన్ని కూడా రెసిస్ట్ చేయాలి. పాపాన్ని ఏం చేయాలి? పాపం మీ ముందుకు వచ్చి నాట్యం చేస్తూ ఉంటుంది. నన్ను స్వీకరించు, నా నీళ్ళలోకి రా అని అంటున్నప్పుడు ఏం చేయాలి? దాన్ని రెసిస్ట్ చేయాలి. యోసేపు వల్లే రెసిస్ట్ చేయాలి, అంతేగాని పాపానికి లొంగిపోకూడదు. అలా రెసిస్ట్ చేసినటువంటి వారు గొప్ప దీవెనకు పాత్రులుగా ఉంటారు. ప్రైజ్ గాడ్. యవనస్తులారా, మీరు పాపాన్ని ఏం చేయాలి? రెసిస్ట్ చేయాలి. లేదన్నా అందరూ చేస్తున్నారు కదన్నా, అందరూ అదే తప్పు చేస్తున్నారు, నేను చేస్తే తప్పు ఏంటని అంటావా? అందరూ నరకానికి పోతారు, నువ్వు నరకానికి పోతావా? రెసిస్ట్ చేయండి పాపాన్ని. పాపాన్ని రెసిస్ట్ చేసినటువంటి వాడు దేవుడు వాడిని బలంగా వాడుకుంటాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుడు వారిని దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. 10 మందిలో వారి పేరును ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు నిలుపుతాడు. 10 మందికి ఆశీర్వాదకరంగా ఒక వ్యక్తి ఉండాలి అంటే, నీ ద్వారా 10 మంది జీవించాలి అంటే, నీ ద్వారా 10 మంది నవ్వాలి, నీ ద్వారా 10 మంది దీవెనలోకి రావాలంటే పాపాన్ని రెసిస్ట్ చేయాలి, లొంగిపోకూడదు. లోకమంతా లొంగిపోతుంది, కానీ యోసేపు పాపాన్ని ఎదిరించాడు, పాపాన్ని రెసిస్ట్ చేశాడు. అందుని బట్టి యోసేపు ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు. నేటికి యోసేపు గురించి మనం మాట్లాడతాం. ఉదయకాల నా ప్రియదేవజనం, ఏంటి మన యొక్క యుద్ధోపకరణాలు ఏమై ఉండాలా? మొదటగా యేసు నామం మన యొక్క యుద్ధోపకరణం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ద నేమ్ ఆఫ్ జీసస్ ఈజ్ అవర్ స్పిరిచువల్ వెపన్. మనం ఏ నామాన్ని చేతబోనాలంటే యేసయ్య నామం. యేసయ్య నామం శక్తి ఉంది. ఇందాక ప్రియులు పాడుతూ వస్తున్నారు, యేసయ్య నామం శక్తి గల నామం, సాటి లేని నామం. ఈ ప్రపంచం అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం ఏ నామము? యేసయ్య నామం. అది మనుషుల ద్వారా పెట్టబడిన నామం కాదు. సాక్షాత్తు దేవాదేవుడే యేసు అన్న మాటకు తన ప్రజలను వారి పాపం నుంచి
ఆయన రక్షించిన కనుక యేసు అని పేరు పెట్టు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వరకు చదువుదాం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామములో వంగునట్లును ప్రతి వారి నాలుకను తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. ద నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్ అంటే ప్రతి నామమునకు పైనామము యేసు నామం. ఈరోజు యేసు నామములో ప్రతి నాలుక ఏమవుతుందట? ప్రతి నాలుక కన్ఫెస్ చేస్తుందట. ఎవ్రీ టంగ్ విల్ అక్నాలెడ్జ్ దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్. ఎవ్రీ టంగ్ విల్ కన్ఫెస్ దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద లార్డ్. ప్రతి నాలుక యేసే దేవుడిని ఒప్పుకుంటుందట. ప్రతి మోకాలు ఎవ్రీ నీ షుడ్ బౌ డౌన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామం ముందు ప్రతి మోకాలు ఏమవుతుంది? వంగుతుంది. ప్రతి నాలుక కన్ఫెస్ చేస్తుంది, ప్రతి నాలుక అక్నాలెడ్జ్ చేస్తుంది యేసే ప్రభు అని. 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచయం చేశారండి. 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పనిచేశారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది రోజున జనాభాలో సగానికి సగం పైగా యేసుప్రభు ఆరాధికులే కదా. యేసుప్రభు ఆరాధికుల్లో రాజ్యాధినేతలు ఉన్నారు. యేసుప్రభు ఆరాధికుల్లో సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు. యేసుప్రభు ఆరాధికుల్లో చాలా నోబెల్ ప్రైజ్ గ్రహీతలు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆరాధికులు అనేక మంది రాజ్యాన్ని పరిపాలించిన ప్రధానమంత్రులు ఉన్నారు. అనేక డాక్టర్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కులాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా, జాతులకు అతీతంగా, వర్గాలకు అతీతంగా యేసే దేవుడిని ఒప్పుకున్నటువంటి వారు కోట్ల మంది ఉన్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రపంచంలో అతిపెద్ద మతం ఏంటంటే క్రిస్టియానిటీ అండి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కొన్ని కోట్ల మంది యేసు ప్రభు ఆరాధికులు ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఈవెన్ చైనా అనేటువంటిది కమ్యూనిస్ట్ దేశం. ఆ చైనా దేశంలో క్రైస్తవ్యం ఎంత శరవేగంతో అభివృద్ధి చెందుతుందంటే ప్రతిరోజు కూడా కొన్ని లక్షల మంది యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. ఈవెన్ ఇన్ చైనా, ఈవెన్ ఇన్ జపాన్, ఆఫ్రికన్ నేషన్స్ ఈరోజు ఆల్మోస్ట్ 80% క్రిస్టియానిటీ ఉంది. అమెరికా చెప్పుకోనక్కర్లేదు, మొత్తం క్రిస్టియన్ దేశంగా కనబడతా ఉంది. ఆస్ట్రేలియా, ఎక్కువగా ఈ దేశాలు అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కూడా క్రిస్టియన్ కంట్రీస్గానే ఉన్నాయి. మన బిడ్డలందరూ ఎక్కడ చదవాలనుకుంటారు చెప్పండి? భారతదేశంలో ఎవరు చదవాలనుకోవట్లేదు. అందరు ఎక్కడికి వెళ్ళిపోవాలా? అమెరికాకి వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవాలి, లండన్కి వెళ్ళాలని అందరూ అటువైపు వెళ్తున్నారు. ఎస్, ఎందుకంటే యేసయ్యను ఆరాధించేటువంటి దేశాలు అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జేఎంఎల్ దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రభు అనుగ్రహిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని నేను ఆశ పెడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడపట్నం జరిగించాలని, ఈ విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయ దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు పాటు మనం చేస్తున్నాను.
దేవుడు మన విజయవాన్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఈ యొక్క మధ్యాహ్న కాల సంఘంలో ప్రభా మనందరినీ ఏక కుటుంబీకులుగా క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణాన్ని జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించేటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాం. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాం. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.